ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం. నేను చాలా మంది చూశాను, కానీ ఇంత బరితెగించి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. 45 ఏళ్ళు నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి జరుగుతుందని కూడా ఊహించలేదు. అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాలి. ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓటు శాతం. ఇది చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి. ప్రజలు గెలిచారు, నిలబెట్టారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన అభ్యర్థులపైన ఉంది. అందుకే మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టా. ఆ దిశలోనే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి. నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం. తరువ ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్ళకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుల్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష, దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఎవరు వచ్చినా కూడా, ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్లో పనులయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్టైన ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు, పోలవరాన్ని డయాఫామ్ వాలు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు, లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు, చాలా మంది బాగా ఆందోళన చెప్పారు అధ్యక్ష. వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేకపోతే ఇక్కడ రారు, భద్రత కావాలి. ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రూలింగ్ పార్టీ కానీ, అపోజిషన్ కానీ, ఇక్కడుండే రాజకీయ నాయకులు కానీ ఎక్కడికక్కడ అభద్రతాభావాన్ని క్రియేట్ చేసే విధంగా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ఒక రౌడీ రాజకీయాలు చేస్తాం, నేర రాజకీయాలు చేస్తామంటే వచ్చేవారు కూడా ఆలోచిస్తారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పదే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులపైన ఉంది.
మనము నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా ఈ నీతి నిజాయితీగా లేకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయో, రాష్ట్రానికి నష్టం వస్తుందో ఇది కూడా మనం చెప్పాలి దిశ. చెప్పి ప్రజలు కూడా సమాయత్తం చేయాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. రాజకీయం చేసేది ప్రజల కోసం తప్ప రాజకీయ స్వార్థం కోసం కాదు దిశ. ఎన్నో త్యాగాలు చేశారు, మనకు స్వాతంత్రం వచ్చింది. నిన్నే అల్లూరి సీతారామరావు గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి త్యాగమైనంతా కూడా త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే అధ్యక్ష మీరు చూస్తే ఈ 5 నెలల్లో ఏం చేశామని నిన్నటివరకు మాట్లాడాం. రాబోయే 2047 2047కు ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికీ ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికీ కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ డాక్యుమెంట్లో మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే 3 ఉండాలి. ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎలాంటి అవసరాలు కూడా తీరవు. అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం, రాష్ట్ర ఆదాయం వస్తుంది. రెండోది హెల్తీ, ఆరోగ్యం బాగుంటేనే, ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఉండడమే కాదు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. ఇండియాకు ఉండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం WHH అంటే వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ 3 సిద్ధాంతాలపైన, ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే బై 2047 ఆంధ్రప్రదేశ్ envisages a state of happy, thriving and responsible Telugus. As a community, Telugu community, ఒక responsible Telugu community, fostering a progressive and inclusive community. Progressive గా ఉండాలి, inclusive community గా ఉండాలి. A valley of innovation, a knowledge hub for global community with unparalleled speed of doing business. ఇవి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటే ప్రజలు కూడా చదువుకోగలిగితే ఏ విధంగా ముందుకు పోతాం. ఇది విజన్ డాక్యుమెంట్లో మెయిన్ థీమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఆ 3 కూడా మీకు ఎడ్యుకేట్ చేసినప్పుడు హ్యాపీ, థ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగుస్ అంటే టాప్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ఇండియా, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, గ్లోబల్ థింకర్స్. As on today,
గ్లోబల్ డైస్పోరా ఎన్ఆర్ఐ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇండియాను కూడా లీడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఎన్ఆర్ఐ మొత్తం కూడా చూస్తే 30 to 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు కమ్యూనిటీ ఉంది. నాలెడ్జ్ ఎకానమీలో ముందుకున్నారు. అందుకని గ్లోబల్ థింకర్స్ గా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ P4 మంత్ర, జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, సమాజంలో సంపద సృష్టించడం P3 వల్ల సాధ్యమైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఒక రోడ్డు కావాలి, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నాం, వాళ్ళు టోల్ పెట్టి కొద్ది డబ్బులు వసూలు చేసుకుని రోడ్లన్నీ వేసి మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకు సంపద వస్తూ ఉంది, సమాజానికి మేలు జరుగుతూ ఉంది. కానీ నేనేమంటున్నానంటే P4 ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది. కాబట్టి మీ బాధ్యత 10 మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడాం, ఇంతవరకు సాధ్యం కాలేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకో పక్క వ్యాలీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్స్. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రొటీన్ గా చేస్తే మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి, మనం అనుకున్న పని తొందరగా చేసే పరిస్థితి రావాలి. ఈ రోజు అవన్నీ చూస్తే ఒకప్పుడు మనం అందరం కానీ మామూలుగానే ఆలోచించుంటే ఈ నేషనల్ హైవేస్ ఇదే మరి గుంతలుగానే ఉండేటివి. నాకు ఒక అనుభవం కూడా ఉంది. నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చి విజిట్ చేసి అక్కడి నుంచి తిరుపతికి పోయి హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. నెల్లూరు నుంచి బయలుదేరితే ఒక్కొక్క గుంత భయంకరంగా ఉన్నాయి. కారు ముందుకు పోయే పరిస్థితి లేదు. అక్కడి నుంచి నాకు 6-7 గంటలు పట్టింది తిరుపతి పోవడానికి, 7-8 hours. అవి చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చి ఇంజనీర్స్ అందరిని రమ్మన్నాను. ఏమైపోయింది, ఎందుకు వేయలేదని. స్టేట్ ఇంజనీర్స్ అయితే సార్ నేషనల్ హైవే ఇది, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మేము వేయలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని పిలిచి అడిగాను, సార్ మా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మేము వెయిట్ చేస్తా ఉన్నారు. నేను ఆ సమయంలో మలేషియాకి వెళ్ళాను. మలేషియా జనాభా 2 కోట్లు, మంది 120 కోట్లు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్ వేశారు. ఆ రోడ్డు మీద ట్రావెల్ చేశారు ఒక 100 కిలోమీటర్లు. ఆ రోడ్డు చూస్తే 8 lane రోడ్ విత్ సర్వీస్ రోడ్స్. చిన్న దేశం, బుడ్డ దేశం. అది చూసిన తర్వాత ప్రధానమంత్రి గారిని అడిగాను, సార్ వాళ్ళు చేశారు, మనం ఏం చేయలేదు. డబ్బులు అన్నారు. నేషనల్ హైవే డబ్బులే మనకు సరిపోతుంది, అది సీడ్ క్యాపిటల్ గా ఉంటుంది. మనం ఈ న్యూ కాన్సెప్ట్ ఉంది వేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. మొట్టమొదటి రోడ్డు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో నెల్లూరు చెన్నై మొదటి పెట్టి. ఈరోజు మీరు అందరూ రికార్డు చూసుకోవచ్చు. అక్కడి నుంచి 5 ఏళ్లలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వేశారు. అక్కడి నుంచి ఎక్కడ చూసిన జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చాయి. ఇప్పుడు సగం రోడ్లు మన దగ్గర నేషనల్ హైవే రోడ్సే ఉన్నాయి. ఈ రోజు నేషనల్ హైవే రోడ్ల దృశ్యం మీరు చూస్తే 55,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తో పనులు అవుతున్నాయి. ఇంకా ఈ 55,000 కోట్ల నుంచి 40,000-50,000 కోట్లు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎకానమీ ఎంత బూస్ట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇంకో ప్రకార దిశ. ఈరోజు నెక్స్ట్ మీరు చూసినప్పుడు ఇక్కడ ఇండియా విజన్ డెవలప్డ్ కంట్రీ బై 2047. ఈ రోజు ఉండే పరిస్థితి మీరు చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయ్యాం. తొందరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. అక్కడి నుంచి 2047కి 2 గాని 1 గాని అవుతాం. డెవలప్డ్ నేషన్ మనం అయ్యే అవకాశం ఉంది. అయితే దశ ఇది ఆనరబుల్ PM has laid the goal of a developed nation by 2047. ఇది వచ్చినప్పుడు సెంటర్ అండ్ స్టేట్స్ టు వర్క్ యాజ్ ఎ టీమ్ ఇండియా టు ఫుల్ఫిల్ దిస్ గోల్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్రం రాష్ట్రం 2 కలిస్తేనే ఒక టీమ్గా పనిచేస్తేనే
మనం అనుకున్న డెవలప్డ్ నేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే పిఎం ప్రధానమంత్రి గారి యొక్క కొటేషన్ మీరు చూస్తే, ది గోల్ ఆఫ్ ఎ వికసిత్ భారత్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ ఇఫ్ ఆల్ స్టేట్స్ ఆర్ డెవలప్. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది. దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రిన్సిపల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఈ ఎక్సర్సైజ్ చూస్తే అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఆలోచించడం, దూరదృష్టితో ఆలోచించడం, దానికి ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకోవడం, ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు పోతూ మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. జూన్లో నేను ముఖ్యమంత్రి అవుతానే, జూలై 24, ఆగస్టు 24 ఫస్ట్ టైం నీతి ఆయోగ్ పిలిపించాం. వాళ్ళు కూడా రమ్మని మాట్లాడితే ఇమ్మీడియట్ ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్స్ అందరితో మీటింగ్ పెట్టాం. ఇంకో పక్కన 27 ఆగస్టు 2024 ఈ యొక్క మీటింగ్ వారితో కూర్చున్నప్పుడు ముందు వారు ఎక్సర్సైజ్ చేశారు. ఫస్ట్ మీటింగ్ నేను ఆగస్టులో పెట్టుకున్నాను. ఇంకో పక్కన పబ్లిక్ కన్సల్టేషన్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో చేశాం. గ్రాస్ రూట్ క్షేత్రస్థాయిలో ఉండే అందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఏం చేయాలనే విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తి చేశాం. అదే మనకి విజన్ అలైన్మెంట్ అవన్నీ కూడా తయారు చేసుకొని ఈరోజు మీరు ఇంత ముందు కూడా భాగస్వాములు అయ్యారు. ఈరోజు రాష్ట్రంలో బ్రాడ్గా డిస్కస్ చేయడం కోసం, మీ ఆలోచనలు తీసుకోవడం కోసం, అసెంబ్లీ ఆమోదం పొందడం కోసం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది అవుతానే తొందరలోనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి లాంచ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం. మండల్ మున్సిపల్ వర్క్షాపులు పెట్టాం. 464 మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో వర్క్షాపులు పెట్టాం. 1,18,000 కుటుంబాల్లో 2 పేజీలు ఇచ్చి వాళ్ళందరి వ్యూస్ తీసుకున్నాం. క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ఒక షార్ట్ క్వశ్చనర్ కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకొని ఈ విషయం తయారు చేశాం. అవేర్నెస్ మీటింగ్స్ 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో పెట్టి, లొకాలిటీస్లో పెట్టి 10,078 మీటింగ్స్ గ్రామ పంచాయతీల్లో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంకో పక్కన దేశ 26 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి ఒక మీటింగ్లు పెట్టారు. స్కూల్ కమిటీస్ అన్ని 2,100 కాంపిటీషన్లు పెట్టి 4,50,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంటర్మీడియట్ కాలేజెస్ లో 622 కాంపిటీషన్స్ పెట్టి 43,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంకో పక్కన కాలేజ్ యూనివర్సిటీలో 352 ఇన్స్టిట్యూషన్స్ లో 38,000 మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. అధ్యక్ష, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు 17 లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి. అందులో 56% ఉమెన్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ. 100 మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్ లో 56% ఉమెనే పార్టిసిపేట్ చేశారంటే ఒక ప్రగాఢమైన ఆస్పిరేషన్స్ వాళ్ళలో ఉన్నాయి. మేము కూడా ముందుండాలని ఆలోచన ఉంది. దానికి నిదర్శనమే ఇదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 28% విద్యార్థులు, స్టూడెంట్స్, యూత్ వాళ్ళ జీవితాల కోసం ఎట్టుండాలి, విజన్ అంటే ఏంటి, మేము కూడా ఉండాలి, మా జీవితం కూడా దీంతో ముడిపడి ఉంది అనే ఉద్దేశంతో 28% ఇక్కడ భాగస్వాములు అయ్యారు. రైతులు 17% అయ్యారు. 5% సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ చెప్పారు. వాళ్ళ కోసం ఎట్టా విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కానీ ఇటీవల కాలంలో 17 లక్షల మంది భాగస్వాములు కావడం, వాళ్ళు ఒపీనియన్స్ ఇవ్వడం మొదటిసారి దశ. అది మన రాష్ట్రంలో జరిగింది. అంత చైతన్యం వెళ్ళలో ఉంది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరున భాగస్వాములు అందరినీ అభినందిస్తున్నా. భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నా అధ్యక్ష.
అధ్యక్ష, ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్స్, 10 సూత్రాలు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 10 సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ 10 సూత్రాలు తీసుకున్నాం అధ్యక్ష. ఒకటి, జీరో పావర్టీ, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్. దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్. ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి, పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి, పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి, పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే జీరో పావర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి. ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదలు తారీఖు పెట్టాం, పింఛన్లు ఇస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏం చేయాలనో, ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం. రెండోది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరి బాధ్యత మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం. ఆ ఉద్యోగాలు కూడా క్వాలిటీ ఉద్యోగాలు రావడం. అందుకే నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్పాను, అవి కూడా వర్కౌట్ చేస్తాం. మూడవ దశ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్లింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి, ఎడ్యుకేషన్, హెల్త్, అదే మరి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి. అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం. నాలుగవ దశ వాటర్ సెక్యూరిటీ. ఏదైతే వాటర్ తాగడానికి, ఇండస్ట్రీకి, వ్యవసాయానికి అవసరం, దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫార్మర్, అగ్రిటెక్. ఫార్మర్ అనే వ్యక్తి ఈరోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం. వ్యవసాయ ఖర్చులు తగ్గాలి, వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి, రైతు కూడా అందరి మరుగున గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం. అగ్రికల్చర్కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత మునుపు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్టుతో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఆవరేజ్లో 14, మన రాష్ట్రంలో, మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ 14% ఉంది. మనం ఏ వస్తువు వాడినా దాంట్లో 14% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ పే చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే ప్రపంచంలో 8% ఉంది. అంటే 6% డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మొత్తం వస్తుంది. రోడ్లు కానీ, రైలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ అన్నీ వస్తాయి. దట్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్, డీజిల్ మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచో రావాలి, ఇప్పుడు మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్, రవాణాకు కానీ, వ్యవసాయానికి కానీ, ఇంటికి కానీ, వ్యాపారాలకు కానీ, ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం. అందుకనే దానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ తర్వాత దిశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, సర్వీస్ సెక్టర్ వస్తూ ఉంది, నాలెడ్జ్ ఎకానమీ ఉంది. కానీ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్స్టాండర్డ్గా ఉన్నాయి. దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ని ప్రమోట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు. అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని, బ్రాండ్ని ప్రమోట్ చేసి
వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన దేశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుట్లో టెక్నాలజీ ఏజ్లో దోమలు, మస్కిటోస్ వల్ల ఎక్కడికక్కడ మలేరియా కానీ, లేకపోతే మీరు చూస్తే డెంగ్యూ కానీ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. మనం ఉండే ప్రాంతాలు ఏ విధంగా అశుభ్రంగా ఉన్నాయో దానివల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకున్నాం. ఇది కాకుండా దేశ డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. సెల్ ఫోన్ ఓన్లీ ఎస్ఎంఎస్లు పంపించడానికి, లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం. ఇంకొంతమంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఆలోచించేది ఈరోజు దిశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్. భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైంలో పనిచేసుకునే అవకాశం వస్తుంది. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిశ. అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేప్పుడు దిశ జీరో పవర్టీ 10 కూడా నేను స్థూలంగా 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మనసులో దీన్ని ఎంత స్ట్రాంగ్ గా సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది. మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా మారి చేయగలుగుతాం, మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం, మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి. మీ సూచనలు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడూ చెప్తున్నా, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా, ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత. చేస్తానే ఉంటాను. ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను, P3 మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తా ఉంది. ఇప్పుడు P4 మోడల్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక పి ప్రజల్ని యాడ్ చేశాం. ప్రభుత్వం, ప్రజలు, అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఎవరికైతే హై నెట్వర్క్ ఉంటుందో, డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో, తెలివిగా ఉన్నారో అలాంటి వాళ్ళు టాప్ 10%ని బాటమ్ 10 to 20% అడాప్ట్ చేసుకోమంటున్నాం, మెంటరింగ్ చేయమంటున్నాం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం, ఎవరి దయ వల్ల వచ్చాం? ప్రజల దయ వల్ల వచ్చాం. ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎవరి దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు? ప్రజల దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి తిరిగి సమాజానికి మనం పే చేయాల్సిన అవసరం, తిరిగి సమాజం కోసం మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని ఆ 20% 1:1 కానీ 1:5 కానీ ఇట్లా కానీ తీసుకొని ఎక్కడికక్కడ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మెంటరింగ్, అసిస్టెన్స్, హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేయగలిగితే ఆ దిశ అది ఇంకొక రెవల్యూషన్ మాదిరి తయారవుతుంది. ఒకప్పుడు జన్మభూమి పెట్టాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పిలిపించాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఊర్లో స్కూల్ బిల్డింగ్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, రోడ్లు వేశారు, ఆ స్ఫూర్తితో ముందుకు పోయారు. అప్పటికంటే ఇప్పటికి చాలా వరకు వెల్త్ పెరిగింది. ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా మెజర్ చేస్తాం. ప్రజలే భారతదేశంలో ఒక పెద్ద ఆస్తి, వేరే దేశాలకు లేనటువంటి ఆస్తి ప్రజలు. ఇక్కడ ప్రజలను క్యాపిటల్ గా తీసుకొని వాళ్ళకు ఉండే అదర్ అసెట్స్, భూమి కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు,
లేకుంటే ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకొక చిన్న చిన్న డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుని ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసి ఆ ఫ్యామిలీని కూడా ఆర్థికంగా ఎట్లా పైకి తీసుకొస్తాం. ఫేజ్ 1 పేదరికం నుంచి పైకి తేవడం, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడం. ఒక ఆయనకు 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకొక ఆయన 3 పూట్ల తిండి లేకుండా అవస్థపడుతున్నాడు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి. అందుకే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కూడా వినూత్నంగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ కార్యక్రమంలో భాగస్వాములైన వ్యక్తులను గౌరవిద్దాం, అలాంటి వాళ్ళకు అవార్డ్స్ ఇద్దాం. సమాజం గుర్తించే విధంగా చెడును చెడుగా, మంచిని మంచిగా మనం ప్రమోట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ గా సోషల్ ఇన్క్లూజన్ ఫర్ ఆల్, అందరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలి. సమాజంలో గౌరవం ఇచ్చే విధంగా ఇన్క్లూజన్ చేసే పరిస్థితి రావాలి. దానికోసం మనం దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ, ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంట్లో జనాభానే కాకుండా ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, 5 మంది విభిన్న రకాలుగా ఉంటాం. ఆ ఇంట్లోనే ఒక ఆయన బాగా సంపాదిస్తాడు, ఒకరు బాగా చదువుకుంటారు, కానీ వాళ్ళ చదువుకు తగ్గ పని వాళ్ళు చేయకుండా గమ్మున వాళ్ళ యొక్క తెలివితేటలను వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలం నేను చూస్తున్నాను అధ్యక్ష, నేను ఎక్కడ పోయినా అడుగుతున్నాను, కొంతమంది ఊర్లో కూర్చొని ఆడబిడ్డలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అంటే పిల్లలను చూసుకుంటూ, పెద్దలను కూడా చూసుకుంటూ, మిగిలిన టైంలో పనిచేసి 40,000, 50,000, కొంతమంది లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పెట్టుకుని ఏ విధంగా ప్లాన్ చేయాలనో ఫ్యామిలీ యాజ్ యూనిట్ అన్నాను. ఇంకో పక్కన దిశ, ఎవ్రీ ఫ్యామిలీ ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్, అదే మరి వాటర్ కనెక్షన్, కరెంటు, లేకపోతే క్లీన్ ఎనర్జీ, లేకపోతే ఇంటికి కావాల్సిన గ్యాస్, పైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే సూర్య గారి కింద నిన్న కూడా చెప్పాను, పేదవాళ్ళందరికీ సబ్సిడీతో మనం పెట్టిస్తాం. డబ్బులుండే వాళ్ళకి కూడా కొంతవరకు సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు పెట్టుకోగలిగే డబ్బులుండే వాళ్ళంటే రైతులు కానీ ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి పెట్టించగలిగితే చాలా వరకు కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తగ్గిపోతుంది. నెలవారీగా ఒక 500,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కనెక్టివిటీ కూడా, భవిష్యత్తులో కరెంట్ ఎంత ముఖ్యమో డిజిటల్ కనెక్టివిటీ కూడా అంతే ముఖ్యం. అందుకని ఇంటికి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ జీరో పవర్టీలో ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకుంటున్నాం. ఒకటి, ప్రతి ఒక్కరిని బాగు చేయాలనే ఆలోచన, వాళ్ళని గుర్తిస్తూనే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ పెట్టుకొని మనం ప్లానింగ్ చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేగలుగుతాం చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విషన్, 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్ 1 ఫ్యామిలీ. ఇది అవర్ గోల్. నేను చాలా సార్లు మీకు చెప్పాను, ఒకప్పుడు 25 సంవత్సరాలకు ముందు ఒక కాల్ ఇచ్చాను, 1 ఫ్యామిలీ 1 IT ప్రొఫెషనల్. టుడే ప్రతి ఒక్క ఇంట్లో ఏం చదువుకుంటున్నాం అంటే నేను ఐటీ చేస్తున్నానంటాడు. అంటే వాళ్ళు కూడా అర్థమైంది. ఈరోజు అందుకే నేను మాట్లాడాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒక చిన్న షాప్ పెట్టుకోమనండి, ఒక MSME, ఒక చిన్న హోటల్ పెట్టుకోమనండి, 3 ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు. ఒక కాఫీ షాప్ పెట్టమనండి, ఒక టీ షాప్ పెట్టమనండి. దీనికి ఎర్న్ మనీ. ఈ విధంగా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆలోచిద్దాం, డిజర్వింగ్ పర్సన్స్ కి ఇద్దాం, ఎప్పటికప్పుడు అనలైజ్ చేద్దాం, అందరికీ ఆదాయం పెరిగే మార్గం చూపిద్దాం. అదే సమయంలో ఎవరైతే అందరికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇద్దాం.
వాళ్ళకు ఆర్థిక సహాయం చేద్దాం, ఏం చేయాలో దానికి ఒక పాలసీ వర్కౌట్ చేసుకొని ముందుకు పోతాం. అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్లింగ్, యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఏమేం కావాలో అవన్నీ చేయడం కోసం ఈ జీరో పావర్టీలో ఒక పద్ధతి ప్రకారం పెట్టి ముందుకు పోతాం. అదే మరి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్యామిలీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వరం, ఒక లెగసీ. ఈ విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇక్కడ దీన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికాకు పోతే అమెరికా ఫ్యామిలీస్ మీరు చూస్తే అక్కడ పనిచేస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతానే పిల్లల్ని బయట పంపిస్తారు. నువ్వే సంపాదించుకో, నువ్వే పైకి రా. నా బాధ్యత ఇంటర్మీడియట్ వరకు మేము చదివించాం, అయిపోయింది. ఆ తర్వాత తండ్రి కొడుక్కి అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ మన దగ్గర అది లేదు. మన దగ్గరుండే సంస్కృతి మీరు చూస్తే అధ్యక్ష, తండ్రి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తాడు, తల్లి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తుంది. ఇది ఈ బ్యూటిఫుల్ కల్చర్ మన సంస్కృతిలో భాగంగా వచ్చింది. ఈరోజు ఇండియాలో ఉండే ఏ ఫ్యామిలీ అయినా మీరు తీసుకోండి, పెళ్లి అనేది ఎక్కడో స్వర్గంలో ఎప్పుడో నిర్ణయించారు, దేవుడు నిర్ణయించాడు కాబట్టి విడిపోకూడదు అనుకుంటాం. ఇప్పుడిప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాల్లో యంగ్స్టర్స్ డిఫర్ అవుతున్నారు. కానీ మనం కూడా ఈ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీ భద్రత ఇస్తుంది కుటుంబంలో, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత, ఒక సెక్యూరిటీ. మీరు అన్ని విషయాలు ఎందుకు, నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు నన్ను కలిసేదానికి అవకాశం ఇచ్చింది చట్ట ప్రకారం నా కుటుంబ సభ్యులకే, నా లాయర్కి. నన్ను నేను ఆర్గ్యూ చేసుకోవడానికి లాయర్కి ఇచ్చారు, చూడడానికి వారానికి ఒక 2 సార్లు కుటుంబానికి ఇచ్చారు. ఆ పేరుతోనే అందరూ వచ్చే పరిస్థితి వచ్చారు. నాకు ఒక అండగా వాళ్ళు నిలబడ్డారు. నాకే కాదు, కష్టకాలంలో ఉంటే అండగా నిలబడేది కుటుంబ సభ్యులు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎంత అవస్థపడతారో మనం చూసాం అధ్యక్ష. మామూలుగా ఒక ఇంట్లో ఒక వ్యక్తి నడవలేకపోతే, అనారోగ్యం పాలైతే వాళ్ళు కూలి పని చేసి ఆ వ్యక్తికి సేవలు చేసి ఆ కుటుంబాన్ని నడిపే పరిస్థితికి వస్తున్నారు. అది భారతదేశానికి ఉండే ఇది. దీన్ని మనం ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది, ఈ రోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం. నిన్న పెన్షన్లో మీరు చూశారు, ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను, ఒక నెల ఎక్కడన్నా పోతామంటే నేను చూశాను దిశ. మొన్న విజయవాడ వరదలు వచ్చాయి. వరదల్లో నేను ప్రొక్లైన్లో తిరుగుతున్నా. పోతూ పోతూ దిక్కడ నిలబెట్టి ఒక ఆవిడ హోమ్ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకుని ఫ్లోటింగ్ లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్. సార్ నేను పెన్షన్ తీసుకోవాలా, ఫస్ట్ వచ్చింది, ఈ రోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది ఈ ఊరు కాదు బంధువుల ఇంటికి వచ్చాను, వరదల్లో చిక్కుకుపోయాను, నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి వెళ్తున్నాను. అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే ధ్యాసతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితికి వచ్చింది. అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్ ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎక్కడన్నా బయట ఉండి తీసుకోలేకపోతే 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ రెండోది. అందరికీ పని ఉండాలి. అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం. పని లేకపోతే అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అందుకే నేను ఏమంటానంటే శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత. నవ్ డేస్ మీరు చూస్తున్నారు అధ్యక్ష, ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి.
నేను అందుకే ఒక మాట థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మామూలు కూర్చోండి, మీకు తెలివితేటలుంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకో పక్కన దిశ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం, టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం, ఉద్యోగాలు అక్కడే, వాక్ టు వర్క్, అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తూనే ఎకానమీ కూడా దోహదం చేస్తాం. కంటిన్యూస్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్. నేను ఎప్పుడు చెప్తాను, నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాల, కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం, అనవసర విషయాలు మర్చిపోకపోయినా మైండ్ వెనకాల పెడుతున్నాం, ఫ్రంట్ లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది ఎవ్రీబడి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్ కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు, పాలిటిక్స్ లో సక్సెస్ కాడు. పాలిటిక్స్ వేరే స్కిల్, ఇండస్ట్రీకి వేరే స్కిల్. ఐటీ స్కిల్స్ ఉన్న దేశ ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం, కొన్ని రోజులు అది అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. ఇంకొక ప్రోడక్ట్, న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు. అలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ ని లేకపోతే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ లేదు దిశ. స్కిల్ అంతా కూడా చేస్తాం, అక్కడి నుంచి ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఈ డెఫినేషన్ కూడా మనం చూస్తే నేను మాట్లాడుతూ ఉంటే ఐఎస్బి ప్రొఫెసర్ ఒక పేరు ఇస్తే నిన్ను కూడా మాట్లాడాను. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను పని చేస్తా, మీకు అవసరం కూడా పని చేయించుకుంటా. ఈ రెండు మేనేజర్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు డ్రైవర్స్ కూడా 1 hour 2 hours పని చేసే పరిస్థితికి వచ్చారు దిశ. నువ్వు ఫోన్ చేస్తే నేను మొన్న చూశాను ఈ వరదల్లో ఒక తిరుగుతా ఉంటే ఒక అతను అడిగిన ఏం పని చేస్తావు అని అడిగా. నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ అన్నాడు. ఎక్కడ నీ షాప్ అన్నా, నాకు షాపులు ఇస్తాను అంటే ఎట్లా చేస్తామని అడిగా. అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్ని, నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను పోయి పని చేస్తున్నాను, నెలకు నాకు ఒక 30,000 వస్తుంది, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు. అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ కమింగ్ నౌ. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని కొంతమంది పని చేస్తుంది. నిన్న కూడా ఒక అమ్మాయి కనపడిస్తుంది, అడిగితే డోల్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఏరియాలో, ఆ అమ్మాయి చెప్తాను ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాను, అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా, ఒక 60,000 రూపాయలు నెలకు వస్తా ఉంది. అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక 60,000 రూపాయలు సంపాదిస్తా ఉంది ఆ అమ్మాయి. నిన్న ఒక అతను వచ్చాడు మా తమ్ముడి డెత్లో పోయినప్పుడు, వాళ్ళ బంధువు ఒక అబ్బాయి, ఏం పని చేస్తావంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు. యువర్ రైట్, అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్. నీకు కొంతమందికి జైల్లో ఉన్న ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి. నేను ఒక పాజిటివ్ గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా, రాష్ట్రాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా. ఆ దుర్మార్గులను మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలో చేద్దాం. ఇంకో పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే నేను ఒక కంపెనీని పిలిపించి మాట్లాడిన ఒక 10 మందిని. నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దీనిపైన. వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక 10 లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు. మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీలు అక్కడ కూడా కొన్ని ఇక్కడనే ఎక్కువ వచ్చాయి. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళని పిలిపించి నేను మాట్లాడిన తర్వాత
టైర్ 2 సిటీస్కి రమ్మను వస్తామని ఒప్పుకున్నారు. టైర్ 2 సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు, బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు, కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు. నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ మధ్యలోనే ఒక 5-6 ఇళ్లలో మంచి ఇల్లు ఉంటే, మంచి ఒక రూమ్ ఉంటే ఒక 5-6 మంది కూర్చో పని చేసుకోవడం, నైబర్హుడ్ వర్కింగ్. అది కాకుండా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ 150 క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చుంటే చాలా బోర్ కొడుతుంది ఒక్కోసారి. ఎంతో పైన కంప్యూటర్లో కూర్చొని పనిచేసి పిచ్చి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు 10 రోజులు అక్కడికి పోయి పనిచేయడం, 20 రోజులు ఇక్కడ పనిచేయడం, కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే అక్కడ చేయడం, అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం. అక్కడ ఒక కంపెనీ ఉండదు, ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేస్తారు. కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను. ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు, వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి. దట్ ఈజ్ మనం చేయాల్సింది. అప్గ్రేడింగ్ చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, మీరు లేట్ చేయొద్దండి, లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము వచ్చి ముందు పెడతాం, తర్వాత మేము కట్టుకుంటామంటే దానికి కూడా నేను ఒప్పుకున్నాం. ఒక పాలసీ తయారు చేస్తున్నాం. తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు, వర్చువల్ గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్ గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది, రెండోది బ్లూ కాలర్. మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష ఎంఎస్ఎంఈ పెట్టాం, అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీరు చూశారు. లా అండ్ ఆర్డర్ ఉండి, రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి, నాయకుల పైన, నాయకత్వం పైన, ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నిటి వల్ల నా ఉద్దేశం ఒకటే, తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా, మనం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరి అభిమతం. దీనికి కట్టుబడి ఉన్నాం. అందుకే నేను ఏది మాట్లాడినా, ఏ ఇన్సెంటివ్ ఇచ్చినా ఫస్ట్ గుర్తుపెట్టుకునేది ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. అది ఒక్కసారి ఇక్కడ లోకల్ గా కానీ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే, శక్తి సామర్థ్యాలుంటే స్కై ఈజ్ ది లిమిట్. ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేయచ్చు. అలాంటి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ 2.1 కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం కానీ సక్సీడ్ అయితే అధ్యక్ష, నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా. నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇన్సెంటివ్స్ ఇస్తాం. జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో దేశ స్కిల్లింగ్ మీద, ఇప్పుడు 5వ తరగతి చదివే వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచే తయారు చేస్తాం, కరికులం తయారు చేస్తాం. ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం. ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్, వేరబుల్స్ అన్ని వచ్చేసాయి. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో మంత్రాలు గింత్రాలు ఉన్నాయని. మంత్రాలు ఏమీ లేవు. ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను. తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా, బాడీ రెడీనెస్ చూసుకుంటా,
తక్కువ ఉంటే ఒక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతాను. దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది. అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఇది తెలివైన వాళ్ళని చెప్తున్నాను. మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం, డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి ఓసారి ఎవరేం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటా ఉంటాం. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్ లో మీరు చూస్తే